టైప్ కొట్టుకుని గన్నవరం ఆఫీస్లో అని తీసుకెళ్ళి బేసిక్ లాజిక్స్ అండి. అరే మీరు లోత్రాన్ని పెట్టుకున్నారు కదా, సారీ లోత్రా గారి సామర్థ్యం మీకు తెలియపోదు కానీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని 56 రోజులు జైల్లో పెట్టేప్పుడు ఆయన ఎంత తోపుగాడో నాకు బాగా తెలుసు. చిటికేసి మరీ చెప్తున్నా. ఇవాళ ఒక గౌరవ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్కి ఇంకోసారి తీసుకెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చిన దానికి దేనికి శాంక్చుటీ ఉంటుందో ఒకసారి మీకు మీరే బేరీ చేసుకోగలిగితే సార్ ఎందుకు ఈ అడావిడి? తెగించినోడికి తెడ్డే అనే డాట్స్ ఉంటాయి. ఆ పరిస్థితి కనుక తెచ్చుకుంటే సార్ జరిగే కాన్సిక్వెన్సెస్ జైలు బరో పిలిపిస్తారు. మీరే రేపు చెప్పగలరు, నాకు 14 కేసులు 20 కేసులు ఉన్నాయా, 11 వేసుకురండి 13 వేసుకురండి మీకు ఏమో చెప్తామని చెప్పారు కదా చిన్నపిల్లలు. ఆ రోజులకే తర్వాత మీ దగ్గర వచ్చిన చైతన్యం చూస్తున్నాం కదా సార్. సారీ మీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కదా ధైర్యం వచ్చింది. అంతదాకా ధైర్యం లేదు కదా. కానీ నేనొక్కడనే నేను ఏం చేసుకుంటానన్న దగ్గర రాజకీయాలకి శాంతి భద్రతల్ని ఎంత చక్కగా పణం పెడుతున్నారో మీరు చూసుకోండి మీకు మీరే. ఎస్ సార్. మీరు ఒక ఎర్ర పుస్తకం పట్టుకొని కడ్రాలతో పరిగెట్టిస్తామని చెప్పారు గన్నవరం సాక్షిగా. శబాష్ శబాష్ శబాష్. 8 నెలలు 9వ నెల కాలెట్టం. ఈ 9 నెలల్లో మీరు గమనించారు లేదో ఆ విషయం మీద అయితే మీకు కాలే. మీకు సింపుల్గా చెప్తా సార్, సింపుల్గా చెప్తాను. మోడస్ ఆఫ్ ఆపరెండా గన్నవరం ఆఫీస్ పూర్వపరాలకు ఒకసారి వెళ్తే చిన్నగా మీరు లాజికల్ థింకింగ్ కింద సార్ వంశీ 2 సార్లు అక్కడే అభ్యర్థిగా. అవును. ఇవాళ మీరు వెంకటరావు గారు వచ్చి గారు సరదా పడుతున్నారు సార్ కుల సమీకరణాల్లో, కానీ జాగ్రత్తగానే లాజికల్గా వంశీ అనే క్రెడెన్షియల్స్తో తెలుగుదేశం అనే బ్రాండ్తో ఆయన గెలుచుకుంటూ వచ్చాడు సభాష్. కానీ ఇవాళ మీ కుల సామాజిక వర్గ పరంగా చూసుకుంటే ఇవాళ వంశీకి ఇచ్చిన డెకరంని వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు సార్. వెంకటేశ్వరరావు గారు అవును. లాజిక్ విన్నారా మీరు? తెలుగుదేశం అనే సామర్థ్యం అక్కడ వైబ్రెంట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే వంశీ అనే వ్యక్తి ఇవాళ వైఎస్ఆర్సీపీ పరంగా వెళ్ళినా వ్యక్తికున్న గుణగణాల కన్నా పార్టీకున్న మైలేజ్తో ఆయనకి సక్సెస్ రాలేదు ఈసారి ఎలక్షన్. కానీ ఇక్కడ లాజిక్ మీరు గమనిస్తే తెలుగుదేశం అనే సామ్రాజ్యంలో వైఎస్ఆర్సీపీని ఎంటర్ చేయము. నేను ఎప్పుడు చెప్తుంటా కదా మీకు 45 నియోజకవర్గాల్లో పట్టు లేదు అన్న దగ్గర. పట్టుల నియోజకవర్గంలో గన్నవరం ఒకటి. ఎస్ సార్. సో ఎప్పుడైతే మీరు గన్నవరాన్ని వ్యక్తిగతంగా కోల్పోతున్న దగ్గర, వ్యక్తుల సమూహంగా పార్టీ నిలబెట్టే వేదిక క్రియేట్ అయిన దగ్గర సార్ వంశీని నియంత్రించలేక పార్టీ ఆఫీస్ తగలడితే వచ్చే ఉపద్రవానికి వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుందన్న కాన్సెప్ట్ విత్ కాన్స్పిరసీ థియరీని జస్టిఫై చేసి ఇవాళ దాని చుట్టే తిప్పుదాం. ఇప్పుడు పార్టీ వదిలేసి వెళ్ళిపోయినోడికి ఎవరికైనా పార్టీ ఆఫీస్ తగలెట్టాలని ఎవరికైనా ఉంటుంది చెప్పండి? అంతేగా. ఏ చరిత్రలో ఎవడైనా ఇంతమందిని చూడలేదా మనం? పార్టీలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు పార్టీ ఆఫీసులు తగలెట్టిన ఉదంతం. ఇది కొత్త. చిన్నపిల్లలు తీసుకొచ్చి రాజకీయాలు చేద్దామంటే ఇలాంటి పనికిమాలిన ఐడియాలు వస్తాయి సార్. ఈ పనికిమాలిన ఐడియాలు సారాంశంలో ఎలాగోలా అష్టదిగ్బంధం చేద్దాం అన్న దగ్గర వ్యక్తి చుట్టూ రాజకీయం నడుపుదాం అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ రాజకీయం చేయనప్పుడు రాజకీయాన్ని ఎలా ఆపాదించగలరు? దాని పర్యవసానం ఏంటంటే ఆయన ఎన్నిసార్లు తీసుకొచ్చి కన్ఫెషన్ ఇచ్చినా సరే గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన మొదటి స్టేట్మెంట్కి మహా అయితే మీరు లోతురాలాట ఉండే పెట్టుకుంటే వంశీ నేనేం చేయలేను కానీ, ఎందుకంటే వ్యక్తిగత రివెంజ్తో 4 రోజులు ఎక్కువ ఉంచడానికి ఉపయోగపడుతుంది జైల్లో తప్ప సార్ నాకు అంతకన్నా ఇంకేం కనపట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తీనట్టు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.